హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి నాలాగా మామ్స్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏం లేదు, నార్మల్గా మనకు కూడా చాలా స్వీట్స్ ఇష్టం కదా. సో పిల్లలకి ఇంకొంచెం ఎక్కువ ఇష్టము. సో వాళ్ళ కోసమని హెల్దీ స్వీట్ రెసిపీ అయితే చెప్పబోతున్నాను. సో ఆ రెసిపీలో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. అది కూడా చాలా హెల్దీ, ప్రోటీన్ రిచ్ అండ్ ఐరన్ రిచ్ అండ్ ఆల్సో మంచి ఫ్యాట్ కంటెంట్ ఉండబోతుంది. సో పిల్లలు మాక్సిమం స్వీట్స్ తింటారు కాబట్టి రోజుకి ఒకటి ఇచ్చిన హెల్త్కి హెల్దీ ఉంటుంది అండ్ ఆల్సో స్వీట్ తిన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంతకీ స్వీట్ ఏంటో చెప్పలేదు కదా, బెల్లం సున్నుండలండి. సో బెల్లం సున్నుండలకి మనకి మెయిన్గా కావాల్సింది మినపగుండ్లు అండ్ ఆల్సో నెయ్యి అండ్ బెల్లం. సో బెల్లంతోనే చేయబోతున్నామండి, నో షుగర్ స్వీట్. సో ఫస్ట్ అయితే మినపగుండ్లు నేను 1.5 బౌల్ తీసుకుంటున్నాను. నేను చూపించిన బౌల్ సైజ్తోని అవి మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా సిమ్లో పెట్టి మంచిగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కలర్ అయితే రావాలి. బ్రౌన్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా. కాకపోతే సిమ్లోనే ఉండి చేస్తే మనకి ఆ స్మెల్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఫ్రేగ్రెన్స్ చాలా బాగా వస్తుంటుంది. 1.5 మినపగుండ్లకి ఒక 2 స్పూన్స్ బియ్యం అయితే తీసుకోవాలి. అది లాస్ట్కి, అంటే మినపగుండ్లు మంచి బ్రౌన్ కలర్ అయిపోయింది అన్న టైంలో రైస్ వేసేసుకుంటే బెస్ట్. సో కొంచెం ఒక 2 మినిట్స్ ఉండి తీసేసేయాలి. సో మెయిన్ వైల్ మా పాప అస్సలు ఆగట్లేదు, ఏడుస్తుంది. నేను ఇంకేదో చేసేస్తున్నా అని చెప్పి నేను కిచెన్కి వస్తే మాత్రం తనకు అస్సలు నచ్చదు. ఇంకా అలా తనని ఆడిపిస్తూ అయితే నేను చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కలర్ అయితే వచ్చేసేయాలి. ప్రాపర్గా ఫ్రై అయిపోయినట్టే. ఇది స్విచ్ ఆఫ్ చేసేసి మనము బెల్లం అయితే తురిమేసుకోవాలి. నేను ఇలా మంచిగా బెల్లం తురుముకున్నాను. సో మినపగుండ్లు 1.5 బౌల్ అయితే బెల్లం కూడా 1.5 బౌల్ తీసేసుకోవాలి. లైక్ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. సో మనము మినపగుండ్లు చల్లగా అయిపోయినాక మనం మిక్సీ పట్టేసుకోవాలి. కావాలంటే మిల్లులో కూడా పట్టియచ్చు, బట్ మిక్సీలో కూడా సరిపోతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లులో పట్టించుకోవచ్చు. అండ్ మొత్తం పౌడర్ అయితే ఇలా అయితే అయ్యింది. అండ్ బెల్లం తురుముకున్నాను కదా, అది కూడా ఇందులో వేసి కొంచెం మంచి మిక్స్ చేసేసుకొని తర్వాత రెండు కలిపి మిక్సీ పట్టేసుకుంటే బెస్ట్. లేకపోతే ఇలా గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది. సపరేట్గా బెల్లం మిక్సీ పట్టినా కూడా మొత్తం వాటర్ లాగా పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి ఇలా మిక్స్ చేసి ఒకేసారి మిక్సీ పట్టేసుకుంటే ఇలా మంచిగా మిక్స్ అయితే అయిపోతుంది. చెప్పాను కదా గీ ఉండాలని చెప్పేసి, నేనైతే హోమ్ మేడ్ గీ అయితే యూజ్ చేస్తున్నాను. మా ఇంట్లో చేసిందే ఇది. సో గీ చాలా చాలా మంచిదండి హెల్త్కి. నార్మల్ బయట ఫ్యాట్ కంటే గీ మంచి ఫ్యాట్. 1.5 బౌల్ మినపగుండ్లకి నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ అదే బౌల్తోని 1 బౌల్ గీ అయితే తీసుకుంటున్నాను. అది వేడి చేసుకొని మంచి వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా మనము బెల్లం అండ్ మినపగుండ్లు పట్టుకున్న పౌడర్లో మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం చేయి కాలుతా ఉంటుంది, కొంచెం ఓర్చుకోవాలి. బికాజ్ గీ కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే లడ్లు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మొత్తం మిక్స్ చేసేసుకొని లడ్లు అయితే చుట్టేస్తున్నాను. సో చాలా తక్కువ టైంలో అయిపోతుంది, అసలు క్విక్గా అయిపోతుంది, చేసినట్టు కూడా అనిపించదు, అంత ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ రెసిపీ కాబట్టి ఏ టెన్షన్ లేకుండా మనం కూడా మంచి హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేయచ్చు. రోజుకొకటి తిన్నా చాలా మంచిది. బయట స్వీట్స్ అలవాటు అవ్వకుండా ఉంటుంది. అండ్ ప్రోటీన్ ఘీ అన్నీ ఉంటుంది కాబట్టి బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో చాలా మందికి చిన్నప్పటి నుండే ఘీ అలవాట్లేదు, ఘీ ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటారు. చాలా మంది చెప్తుంటే విన్నాను నేను. సో చిన్నప్పటి నుండే ఇలా అలవాటు చేసేస్తే అది మంచిగా ఒక అలవాటుగా అయిపోతుంది. ఇప్పట్లో అంటే అన్ని రకాల స్వీట్స్ వచ్చాయి, కానీ అప్పట్లో ఇలాంటి స్వీట్సే ఉంటుండే. బెల్లం సున్నుండలు చాలా ఓల్డ్ రెసిపీ ఇది, కానీ చాలా హెల్తీ రెసిపీ. సో ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు కూడా. మా పిల్లలు రోజు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా పాప కూడా భలే తింటుంది. ఫస్ట్ మేము తినిపించాము, ఇంకా తనే తీసుకొని తింటుంది. అలా రోజు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా లేదా అనేది నాకు కమెంట్ చేయండి. ఇఫ్ ట్రై చేయకపోతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది
కమెంట్ చేయండి. ఎగ్జాక్ట్‌గా నేను చెప్పాను కదా! అవే క్వాంటిటీస్ ఫాలో అవ్వండి. భలే వస్తాయి. చాలా బావుంటుంది టేస్ట్. మనం కూడా తినొచ్చు. అంత హెల్తీ రెసిపీ అన్నప్పుడు మనం ఎందుకు తినొద్దు? మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నాలాంటి మామ్స్‌కి హెల్ప్ అయితుందని చెప్పేసి నేను ఇంకా ఫుడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. డైలీ ఎపిసోడ్స్ అయితే చేస్తున్నాను. లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఆప్షన్స్ అన్నీ నేను షార్ట్స్‌లో అయితే పోస్ట్ చేస్తున్నాను. బికాజ్ అందరికీ హెల్ప్ అయితుందని చెప్పేసి. అండ్ ఆల్సో ఇలా మధ్య మధ్యలో స్నాక్స్ ఇంకా ఏమి ఇవ్వచ్చు, స్వీట్స్ కానీ ఇంకా స్నాక్స్ ఏమి ఇవ్వచ్చు అనేది నేను వ్లాగ్స్‌లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి డెఫినెట్‌గా చెక్‌ఔట్ చేయండి. సున్నుండలు అయిపోయాయి కదా! ఇంకో స్వీట్ ఆప్షన్ చూపిస్తాను, చూసేయండి. సెకండ్ హెల్తీ స్వీట్ ఆప్షన్ వచ్చేసి చూర్మా అండి. ఇది మా భాషలో అయితే చూర్మా అంటారు. మా బంజారాలో ఫేమస్ ఇది. సో దీనికి కూడా కావాల్సింది జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్: బెల్లము అండ్ ఆల్సో బియ్య పిండితో చేసిన చపాతీ అండ్ ఘీ. ఫస్ట్ అయితే బియ్య పిండితో మంచిగా చపాతీలు కొంచెం ఎక్కువ లడ్డుగా చేసి పెట్టేసుకోవాలి. అవి చల్లగా అయిపోయినాక బెల్లం అయితే మంచి తురిమి పెట్టేసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్గా చపాతీలు కట్ చేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఎంత గట్టిగా మిక్స్ చేస్తే అంత మంచిదండి. లైక్ బెల్లం అంతా మన చేతిలోనే కరిగిపోవాలి, అంత గట్టిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ చపాతీ కూడా మెత్తగా అయిపోవాలి. సో జస్ట్ ఈ మిక్సింగ్లోనే ఉంటుంది. అండ్ ఆల్సో చపాతీ కొంచెం లడ్డుగా చేసేసుకొని మంచిగా కాల్చుకోవాలన్నట్టు. బియ్యపిండి చపాతీలు మెయిన్గా పొయ్యి పైన చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో స్టవ్ పైన చేస్తే అంత అనిపించదు. సో చపాతీలు అలా అయిపోయాక మంచిగా ఘీ కూడా కలిపేసుకొని మంచి మిక్స్ చేసుకొని లడ్డులుగా చేసేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు లడ్డు ఫామ్ అవ్వట్లేదు అన్నా కూడా ఓకే అండి, జస్ట్ అలా బౌల్లో పెట్టి కూడా ఇచ్చేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం హెల్దీ కాబట్టి మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది. సో చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, లైక్ మీ పాప మంచిగా తింటుంది, ఏం పెడుతున్నారు ఏంటి చెప్పండి అని చెప్పేసి. అందుకని ఇలా అన్ని ఎపిసోడ్స్గా చేస్తున్నాను, బికాజ్ అందరికీ తెలియాలని. సో హెల్ప్ అయింది అనుకుంటున్నాను, మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఒకవేళ యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ గాయ్.